హాయ్, నేను డాక్టర్ పవిత్ర, కన్సల్టెంట్ ఫిజిషియన్ జమ్ కేర్ హాస్పిటల్స్ కర్నూలు. సో ఇవాళ మనం కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మా దగ్గర వచ్చే పేషెంట్స్ స్ట్రోక్తో హార్ట్ అటాక్తో వస్తారు కదా, వాళ్ళకి మేము అడుగుతాం మీకు షుగర్ ఎప్పుడు డయాగ్నోజ్ అయింది అంటే మేము డయాగ్నోజ్ అయ్యింది 1 year బ్యాక్ అంటారు. కంట్రోల్లో ఉందా అంటే కంట్రోల్లో ఉంది అంటారు. ఎప్పుడు చెక్ చేయించుకున్నారంటే 1 year 2 years అంటారు. సో మీరు షుగర్ని ఖచ్చితంగా రెగ్యులర్లీ మానిటర్ చేస్తూ ఉండాలి. మనం వాళ్ళలో షుగర్ చూసినప్పుడు అయితే 300 400 ఉంటుంది. సో ఇవాళ ఏం కాంప్లికేషన్స్ వస్తాయి షుగర్ కంట్రోల్లో లేకపోతే అని మనం తెలుసుకుందాం. షుగర్ అనేది మన మైక్రోవాస్కులేచర్ అంటే మైక్రోవాస్కులేచర్ అనే కాంప్లికేషన్స్ రావచ్చు, లేదా మైక్రోవాస్కులేచర్ అంటే పెద్ద రక్తనాళాల్లో కాంప్లికేషన్స్ రావచ్చు. మైక్రోవాస్కులేచర్ అంటే మన కంటికి సప్లై చేసేది, మన కిడ్నీకి సప్లై చేసేది, మన నరాలకి సప్లై చేసేటివి మైక్రోవాస్కులేచర్ అంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే కంటి చూపు తగ్గిపోవడం, లేదా కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, డయాలసిస్ దాకా వెళ్ళిపోవడం పేషెంట్స్, లేదా చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, సూదులు గుచ్చినట్టు అవ్వడం, అలాంటి కాంప్లికేషన్స్ అన్నీ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఇప్పుడు మైక్రోవాస్కులర్కి వస్తే ఇప్పుడు మనకి హార్ట్కి మళ్ళీ బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి కదా, అవి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. సో దానివల్ల ఇప్పుడు ఎట్లా అంటే ఒక వాల్కెనో లాగా 2 రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది పేర్కొంటూ ఉంటుంది. ఒకవేళ మన షుగర్ అదుపులో లేదంటే ఆ కొలెస్ట్రాల్ పేర్కొనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అది మీకు బయటికి బాగానే ఉంటారు పేషెంట్, కానీ సడన్గా ఒకరోజు మేడం కాఫీ తాగుతున్నారు బట్ పేషెంట్ పడిపోయారు అని వస్తారు కదా. సో అది లోపల డ్యామేజ్ ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంటుంది. సో ఆ డ్యామేజ్ వల్ల మీకు సడన్గా హార్ట్ అటాక్ అనేది లేదా స్ట్రోక్ అనేది అలాంటి మేజర్ కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు షుగర్ని తరచూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డయాబెటాలజిస్ట్, డయాబెటిక్ స్పెషలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ.